ఆ డబ్బునే తన ఇంటి పేరుగా మార్చుకుని అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తూ వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన ఒక అద్భుతమైన ట్రైనర్ గారిని మీ ముందుకి ఆ డబ్బులు ఎలా సంపాదించుకుంటే అద్భుతంగా మన లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనే ఒక కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టకపోతే మాత్రం రారంట. 1 2 1 2 3 గట్టిగా వేసుకోవాల్సిందే. నన్ అదర్ దాన్ మనీ గురు రాజశేఖర్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇవాళ జనరల్గా నేను పుస్తకాల మీద రైటింగ్ అనే దాన్ని నేను ప్రిఫర్ చేయను, పుస్తకంలో రాసుకోవాల్సిన అవసరం లేకుండానే చెప్తాను. కానీ ఇవాళ సబ్జెక్టు మీరు తప్పనిసరిగా నోట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా రేపొద్దున వీడియో చూసే వాళ్ళైనా ఓ పెన్ను పేపర్ పెట్టుకుంటే దాంట్లో ఒక ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ బ్లూ ప్రింట్. రెడీ? ఫెంటాస్టిక్. డబ్బు సంపాదించడం లేదా ఆర్థికంగా ఎదగడం అనేది వేట కాదు, వ్యవసాయం. డబ్బు సంపాదన వేట కాదు, వ్యవసాయం. రెండిటికి తేడా ఉంది. వేట ఏమవుతుంది? వెళ్ళావా, కొట్టావా, తెచ్చావా. వెళ్ళిన రోజు దొరికిన రోజు వేట దొరికింది, దొరకని రోజు దొరకలేదు. కానీ అదే వ్యవసాయం అయితే దాని మీద నువ్వు ప్రాసెస్ చేయాలి, దుక్కి దున్నాలి, విత్తనాలు వేయాలి, నీళ్లు పట్టాలి, ఎరువులు వేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత పంట పండుతుంది. పంట పండిన తర్వాత పంట కోసుకోవాలి. ఆ కోసుకున్న పంటలో మళ్ళీ కొంత విత్తనాన్ని మనం కాపాడుకోవాలి, నెక్స్ట్ పంటకి రెడీగా పెట్టుకోవాలి. ఈ పంటను కొంత తినాలి, కొంత అమ్మాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు అత్యున్నత స్థితికి చేరతారు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఒక సామాన్యుడు సంపన్నుడు అవ్వాలంటే ఎలా. ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా 85% గొప్ప గొప్ప సంపన్నులు అంటున్నటువంటి మన బిల్ గేట్స్ కావచ్చు, వారెన్ బఫెట్ కావచ్చు, సునీల్ మిత్తల్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఇటువంటి గొప్ప గొప్ప జాక్మా కానీ, జెఫ్ బెజోస్ కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ, ఇట్లాంటి వాళ్ళల్లో అత్యంత సంపన్నులుగా మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళల్లో 85% మంది ఫస్ట్ జనరేషన్ అనగా ఇదే జీవితంలో వాళ్ళు కడు పేదరికం చూశారు. ఇదే జీవితంలో వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరారు. అంటే చిరంజీవి గారు అంటారు ఒక సందర్భంలో, నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా 85% ఆఫ్ ది సంపన్నులు, అత్యంత సంపన్నులు ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ జీవితంలోనే పేదరికాన్ని చూశారు, అత్యంత సంపదని కూడా పొందగలిగారు. అటువంటి వాళ్ళని కొంతని తీసుకుని వాళ్ళు ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఏ విధంగా చేయగలిగారు అనే దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని ఒక 10 స్టెప్పులుగా నేను డివైడ్ చేసి ఇవాళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములా కానీ, ఈ స్ట్రాటజీ కానీ, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ మీలో ఎవరు అడాప్ట్ చేసినా మిమ్మల్ని అంత సంపన్నులు కాకుండా ఏ శక్తి ఆపలేదు. ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్, ఫెంటాస్టిక్. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్, యూ కెనాట్ స్కిప్. అంటే ఏ ఒక్క స్టెప్ దాటేసి ముందుకు వెళ్దామంటే కుదరని పని. ప్రతి స్టెప్ కూడా మీకు ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. నౌ ఇట్ ఈస్ సెట్. సో సామాన్యుడు సంపన్నుడు అవ్వాలంటే రోడ్ మ్యాప్ టు ప్రాస్పరిటీ. ఇట్స్ ఎ రోడ్ మ్యాప్ అంటే గూగుల్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందో అట్లా రోడ్ మ్యాప్ ఇది. ఈ రోడ్ మ్యాప్ లోపల ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. మీరు స్టెప్ స్కిప్ చేసి ముందుకెళ్ళినా అక్కడ దెబ్బతిని మళ్ళీ వెనక్కి వస్తారు. సో మన వీడియో గేమ్లో లాగానో లేకపోతే మన ఏమంటుంది ట్రెజర్ హంట్ లాగానో ప్రతి స్టెప్ని మీరు కవర్ చేసుకుంటూనే వెళ్ళి తీరాలి. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక సామాన్యుడు అనేవాడికి వాడు సంపన్నుడు అవ్వాలి అని చెప్పి అడుగు మొదలుపెట్టిన మొట్టమొదటి క్షణంలో వాడికి ఎదురయ్యే మొట్టమొదటి దశ వాడికి డబ్బు పట్ల, అంటే చిన్నప్పటి నుంచి వాడికి పెంపకంలో కానీ వాడి తల్లి కడుపులో ఉన్నప్పుడు, అంటే 3 నెలల గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా తనకు చుట్టుపక్కల వాతావరణం నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, టీచర్ నుంచి కానీ, సమాజం నుంచి కానీ, సినిమాల నుంచి కానీ, మీడియా నుంచి కానీ, ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి కానీ, ఇట్లాంటి మోటివేషనల్ గురువుల దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా సరే వచ్చిన రకరకాల లెసన్స్, రకరకాల పాఠాలు, రకరకాల పాయింట్స్ అన్నీ కూడా తనని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఒక సామాన్యుడు వెళ్ళినప్పుడు డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనగానే లోపల నుంచి వచ్చే భయం,
లేదా ఒక వ్యాపారం చేస్తాడు, వ్యాపారం చేస్తానని అమ్మ నాన్న కానీ, భార్య పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అరే మన ఫ్యామిలీలో ఎవడూ బిజినెస్ పెట్టలేదురా, మనకు అది సెట్ కాదురా, లేదు నేను కోట్లు సంపాదిస్తాను, అరే కోట్లు సంపాదించడం గురించి కాదురా, నేల మీద నిలవరా, నేల మీద నేను గాల్లో తేలకు, ఆకాశంలో తేలకు, నేల మీదకి రా, నేల మీదకు ఉండు, ఏదో ఒక చిన్న ఉద్యోగంలో ఇరుక్కుపో, 10,000 20,000 సంపాదించుకో, జీవితాన్ని అలా గడిపి, అంతేగాని ఎగిరే ప్రయత్నం చెయ్యకు. ఏమ రైట్? ఇటువంటి బోధనలు మనకు వస్తాయి. అటువంటి బోధనలు వాళ్ళు ఇవ్వకపోయినా మనం పికప్ చేస్తాం. అటువంటి సంకుచిత భావాలు, డబ్బు పట్ల వ్యతిరేక భావాలు నా రీసెర్చ్లో 195 పైగా ఉంటాయి. అంటే మనం డబ్బు సంపాదించకపోవడానికి, డబ్బు మన దగ్గరికి రాకపోవడానికి, వచ్చిన డబ్బు కూడా వెళ్ళిపోవడానికి. కొంతమందికి ఒక్కోసారి విండ్ ఫాల్ వస్తుంది, లక్కీగా సడన్గా కొంత డబ్బు వస్తుంది, ఆస్తి కలిసి వస్తుంది. కానీ విత్ ఇన్ నో టైం మళ్ళీ వాడు బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తాడు. నోటీస్ చేశారు, మన సర్కిల్ ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఉంటారు. ఎందుకు అని చెప్పండి, వాడికి ఈ భావాల్లో ఇంకా ఉన్నాడు అనమాట. అంటే నేను ఇంత వర్త్ కాదు, నాకంత అర్హత లేదు అని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బిలీఫ్ వాడికి మేనిఫెస్ట్ అవుతుంది. ఆ డబ్బుని తన దగ్గర నుంచి తనకి దూరంగా ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళ రోజున 99.99% లాటరీ విన్నర్స్ కానీ, గేమ్ షో విన్నర్స్ కానీ 6 నెలల నుంచి 1 year తిరిగేసరికి మళ్ళీ అంతకు ముందు ఉన్న పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఎందుకు అంటే డబ్బు సంపాదించటం కంటే ముందు డబ్బు మేనేజ్ చేయటం రావాలి. వీళ్ళు డబ్బు మేనేజ్ చేయటం రాకుండానే డబ్బు వచ్చి పడుతుంది. వచ్చిన డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు. అంటే సింపుల్గా ఒక 5 సంవత్సరాల పిల్లోడికి 500cc బుల్లెట్ ఇస్తే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. బండి వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు, అంతే, వెళ్ళింది. ఏమైనా జరిగితే ఏం చేయాలో తెలియదు. పక్కన వాడన్నా గుద్దుతాడు, వీడన్నా కింద పడతాడు, వాడన్నా చంపుతాడు, వీడన్నా దాస్తాడు. దట్ డేంజరస్. మనీ హ్యాండిల్ చేయటం రాకుండా డబ్బు మీకు కనుక జీవితంలో వస్తే దాన్ని మించిన పెద్ద శాపం ఇంకోటి లేదు. ఆ వచ్చిన డబ్బు మీ చుట్టుపక్కల అన్ని బంధాలని విడగొడుతుంది, అందరు రిలేషన్స్ని దూరం చేస్తుంది, మీ జీవితం మీకు కాకుండా చేస్తుంది. డబ్బులు పోయేసరికి మీ జీవితం మీ చేతిలో దాటిపోయి ఉంటుంది. సో ద మేజర్ థింగ్ ఈజ్ లెర్న్ హౌ టు మేనేజ్ మనీ ఫస్ట్ బిఫోర్ ఎర్నింగ్ దట్. సో డబ్బు పట్ల వ్యతిరేక భావాల్ని, సంకుచిత భావాల్ని తొలగించుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి, డీపర్ రూట్ లెవెల్లో ఉంటాయి. 195లో ఎన్నైనా ఉండొచ్చు మీకు. వాటిని సిస్టమేటిక్గా తొలగించుకోవాలి. ఆ తర్వాత అంటే ఇది చేసిన తర్వాత మాత్రమే, ఎప్పటికప్పుడు ఆ దశ దాటిన తర్వాత మాత్రమే నెక్స్ట్ దశకి వెళ్ళాలి. సో మొదటి దశ దాటిన తర్వాత మాత్రమే మీరు మనీ మాన్యువల్ అంటారు. అంటే ఒక మొబైల్ ఫోన్ కొన్నామంటే దానికి మనకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది, రైట్? అది ఎలా వాడాలి, ఎలా వాడకూడదు ఏంటి. ఓ వాషింగ్ మిషన్ కొన్నామంటే దానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది. అంటే మనం వాడే ప్రతి పరికరానికి, మనిషి కనిపెట్టిన ప్రతి సాధనానికి ఏదో ఒక మాన్యువల్ ఉంది. అది ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, చిన్న రిపేర్లు వస్తే ఏం చేయాలి, ఏ బటన్ ఎందుకు పనిచేస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ నాలెడ్జ్ తోటి మనం ఆపరేట్ చేస్తాం. మరి చిన్నప్పటి నుంచి మనం వాడుతున్న డబ్బు అనే సాధనానికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మీ దగ్గర ఉందా? లేదు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేకపోవడంతో ఎవడంతట వాడి మాన్యువల్ వాడు రాసుకున్నాడు. వాడి మాన్యువల్ రాసుకుని దాని ప్రకారం డబ్బు ప్రవర్తించాలంటాడు. డబ్బు పోరాపో అంటుంది. నేను నీ రూల్స్గా అప్లై చేయను, నా రూల్స్ నువ్వు నేర్చుకోవాల్సిందండి. సో మనీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఈజ్ దేర్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ ఇండియా. ఇందాక నుంచి అప్పల్ ప్రసాద్ గారు చెప్తున్నారు భారతదేశం యొక్క గొప్పతనం. ఆ గొప్పతనంలో మరొక గొప్పతనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది, మనీకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది భారతదేశంలోనే ఉంది. దానికి తార్కాణం ఏంటంటే ఇంత సంపద మన భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చేది? ప్రపంచం మొత్తం ఈర్ష్యపడేటంత, దాడులు చేసేటంత, ఆక్రమించడానికి ప్రయత్నం చేసేటన్ని సార్లు, 10,000 సార్లు దాడులు చేసేటంత సంపద మన భారతదేశంలో ఎక్కడిది? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. అంటే ప్రతి సామాన్యుడు, పామరుడు దగ్గర కూడా అద్భుతమైన సిరి సంపదలు ఉండినాయి. కాబట్టి వాటిని దోచుకోవడానికి ఫారినర్స్ కానీ ఎవరు కానీ వచ్చింది. దోపిడీ దొంగ ఎందుకు వస్తాడంటే అంత సంపద ఉండబట్టే కదా వాడికి. సో వాడికి అంత సంపద ఉంది. అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది మన ఇండియాలో ఉంది. యూ షుడ్ లెర్న్ హౌ టు ఆపరేట్ మనీ. మనీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా నిలబడుతుంది, ఎలా వెళ్ళిపోతుంటే మనం దాన్ని ఎటు పంపిస్తే మళ్ళీ ఎటు తిరిగి వస్తుంది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మనీలో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా దాన్ని మేనేజ్ చేయాలి, ఎలా దాన్ని సాల్వ్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ యువర్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్.
అది మనకి ఇక్కడ కూర్చుండిపోవాలి. మనీ మ్యాట్రిక్స్. మనీ మ్యాట్రిక్స్ అంటే నీ దగ్గరికి వచ్చిన ఒక 100 రూపాయలు, ఈ 100 రూపాయలు ఎన్ని విభాగాలుగా నువ్వు విభజించాలి, దేనికి ఏది ఎలా కేటాయించాలి, నీ ఖర్చులకి ఎంత కేటాయించాలి, నీ భవిష్యత్తుకి ఎంత కేటాయించాలి, నీ వృద్ధాప్యానికి ఎంత కేటాయించాలి, పిల్లలకి ఎంత కేటాయించాలి, పర్చేసెస్కి ఎంత కేటాయించాలి, నీ యొక్క సరదాలకి ఎంత కేటాయించాలి, ఇలా ఒక్కొక్కటి పర్ఫెక్ట్గా కేటాయించడమే కాకుండా ఆ కేటాయించిన దాన్ని పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ. ఇవాళ రోజున మనకు ఆర్థికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేకపోతే ఇంతమంది బ్యాంక్రప్ట్స్, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఆ లోన్లు ఈ లోన్లు పెట్టుకుని టెన్షన్ పడుతూ ఉద్యోగాలు స్ట్రెస్ వచ్చేసి బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న వయసులో అంత పెద్ద హార్ట్ అటాక్లు అంత దారుణాలు జరగడానికి కారణం ఏమిటంటే ఆ ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల. ఆ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తుంటారు. దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు. కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఎంతమంది నరకం చూశారో మనకు తెలుసు. ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉన్నప్పుడు కరోనా కాదు కదా, దాని 10ంతల సమస్య వచ్చినా ప్రమాదం వచ్చినా మనిషి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడు. అటువంటి మ్యాట్రిక్స్ని మనం డిజైన్ చేసుకోగలగాలి. దాన్ని ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఫాలో చేయాలి. అలా చేస్తూ వచ్చిన వాళ్ళే ఇవాళ సామాన్యం నుంచి సంపన్నుడైన వాళ్ళు. ఇది వారన్ బఫెట్ లాంటి ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే నీ భావోద్వేగాలను నియంత్రించలేకపోతే నువ్వు డబ్బుని నియంత్రించలేవు. ఇఫ్ యు కెనాట్ హ్యాండిల్ ఎమోషన్స్ యు కెనాట్ హ్యాండిల్ మనీ. వెరీ 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 సింపుల్. మీ లైఫ్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనందరం కూడా ఆర్థికంగా ఏదో ఒక టైంలో దెబ్బతిని ఉన్నాం, డబ్బు పోగొట్టుకుని ఉన్నాం. అవునా? పోగొట్టుకుని ఉన్నాం. అవునా? మీరు పోగొట్టుకున్న చర్యకి ప్రేరేపించిన క్షణాన్ని గుర్తు చేసుకోండి. మీరు పోగొట్టుకున్న చర్యకి ప్రేరేపించిన క్షణం అంటే ఒక మూమెంట్లో మీకు ఐడియా వచ్చింది, సంతకం పెట్టారు ఎక్కడో. ఒక మూమెంట్లో మీకు ఐడియా వచ్చింది, ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు. ఒక మూమెంట్లో మీకు ఐడియా వచ్చింది, ఎవరికో మాట ఇచ్చారు. ఇలాంటివి ఆ మూమెంట్ ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్న క్షణం ఏదైతే ఉందో ఆ క్షణంలో 100% గ్యారంటీ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తాను మీకు. మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఎమోషనల్గా మీరు డీవియేట్ అయి ఉన్నారు, బ్యాలెన్స్డ్గా లేరు. అయితే ఆశ అనే ఎమోషన్లో ఉన్నారు, కోపం అనే ఎమోషన్లో ఉన్నారు, సంతోషం అనే ఎమోషన్లో ఉన్నారు, ఈగో అనే ఎమోషన్లో ఉన్నారు, పెయిన్ అనే ఎమోషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు. సమ్ ఆర్ అదర్ ఏదో ఒక ఎమోషన్లో మీరు కొట్టుకుపోతున్నప్పుడు మాత్రమే మీకు ఆర్థిక నష్టం అనేది జరిగి తీరుతుంది. ఎమోషన్ మిస్ అయిందో అంటే ఏంటంటే నజర్ హటి దుర్ఘటన ఘటి. హిందీలో సామెత నజర్ హటితో దుర్ఘటన ఘటి అంటే కన్ను చెదిరిందా ప్రమాదం జరిగింది. అలా మీ మనసులో బ్యాలెన్స్ చెదిరిందా డబ్బు విషయంలో ప్రమాదం జరిగింది. ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని పిల్లలు వచ్చి ఎవరో వచ్చి ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ చెప్పి ఎమోషనల్గా వాళ్ళని ఇదేంటారు ఎమోషనల్గా వాళ్ళని కదిలించేసి ఒక్క సంతకం పెట్టమ్మా అంటారు. సంతకం పెట్టిన తర్వాత వీళ్ళ జీవితం వీళ్ళ చేతిలో ఉండదు. ఎంతోమంది తెల్లాలేసి నాకు ఎన్ని స్టోరీసో నాకు తెలియదు సార్. మంచి ఫ్రెండ్ అనుకున్నాను సార్, ఫ్రెండ్ అనుకో ఒక్క సంతకం పెట్టాను సార్, నా పెళ్ళాం పిల్లలు నాకు కాకుండా పోయారు సార్, నా కుటుంబం నాది రోడ్డు మీదకి వచ్చింది సార్, బ్రహ్మాండంగా కోట్లు సంపాదిస్తున్నవాడిని సార్, ఒక్క తప్పు చేశాను సార్, సరిపోయింది. నా దగ్గరికి వచ్చారు సార్, నాకు ఏ అలవాట్లు లేవు సార్, 10 మందికి మంచి చేద్దాం అనుకున్నాను సార్, ఈ ఒక్క అలవాటు చాలు. ఎందుకంటే ఈ మంచి చేద్దాం అనుకున్నవాడు ఎవరైతే, నేను మీకు చెప్తాను, 10 మంది మంచి కోరితే గొప్పోడవుతాడు. రైటా? అంతేనా? 10 మంది మంచి కోరితే గొప్పోడు, 10 మందికి మంచి చేస్తే గొప్పోడవుతాడు. రైటా? రైట్. ఈ 10 మందిలో లిస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ నేమ్ ఎవరిది ఉండాలి? నాది అయ్యి ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, స్వయం తీర్ణ పరంస్థార్ అయితే, అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని ఉద్ధరించే హక్కు నీకు లేదు, ఆ అర్హత నీకు లేదు. నిన్నే నువ్వు ఉద్ధరించుకోలేకపోతున్నావు అంటే నీకే నువ్వు మంచి చేసుకోలేకపోతున్నావు. 10 మందికి మంచి చేస్తాను పోతున్నావు. దిస్ ఈజ్ అగైన్ ఎస్కేపిజం. మనం మంచి చేసుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగి ఉండాలి. మనం చేసే ప్రతి చర్యకి, ప్రతి నిర్ణయానికి, ప్రతి యాక్షన్కి, మనం డెసిషన్కి మనము
బాధ్యత వహించగలిగి ఉండాలి. అది మంచి జరిగినా చెడు జరిగినా అలాంటి బాధ్యత వహించడానికి భయం వేసేవాడే, భయపడేవాడే వాడి మేలు కాకుండా పక్కోడి మేలు కోసం చూస్తాడు. ఎందుకంటే పోతే వాడే పోతాడు కదా. వచ్చిందా పేరు మనకు వచ్చింది, పోయాడా వాడు పోయాడు. సో దిస్ కెన్ నెవర్ హ్యాపెన్. ప్లీజ్ అండర్స్టాండ్, హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్. ఎమోషన్స్ మీద కంట్రోల్ లేకపోతే మనీ జోలికి వెళ్ళకండి. మనీ జోలికి వెళ్లకుండా మన జీవితం సమాజంలో బతకలేం. కాబట్టి హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్. నెవర్ 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 మీ మెంటల్ బ్యాలెన్స్ క్లియర్గా లేకుండా మీరు ₹1 ట్రాన్సాక్షన్ కూడా చెయ్యొద్దు. ఫోన్పే లాంటిది, గూగుల్ పే లాంటిది, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా చెయ్యొద్దు. ఎందుకని ఇన్ని స్కామ్లు తయారవుతున్నాయి? ఆన్లైన్ స్కామ్లు ఇన్ని ఎందుకు అవుతున్నాయి చెప్పండి. ఒక స్కామ్ తయారైందంటే 2 వ్యక్తులు ఉండాలా? ఒకడు మోసం చేసేవాడు ఉండాలి, మోసపోయేవాడు ఉండాలి. రాంగ్. ఒకడు మోసం చేసేవాడు ఉండాలి, రెండో వాడు వాడిని మోసం చేద్దాం అనుకునేవాడు ఉండాలి. మోసపోయేవాడు లేడండి. ఇప్పుడు ఒక మోసం చేసేవాడు వాడు నీకు ఫ్రీగా నేను ఇస్తాను, ప్రాఫిట్ ఇస్తాను, ఇదిగో 10కి 20 ఇస్తాను అన్నప్పుడు 10కి 20 ఇవ్వటం సాధ్యం కాదని వీడికి తెలుసా లేదా? రెండోవాడికి తెలుసా లేదా? తెలుసు. మరి వాడి ఇస్తే నష్టపోతాడని తెలుసా లేదా? తెలుసు. అంటే పోతే వాడు పోని. మోసం చేసేవాడిని మోసం చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నోడే మోసపోతాడు. దట్ ఈజ్ ఎ గ్రీడ్, అత్యాశ. ఆహా, సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడడం మా మాధవరెడ్డి గారు వచ్చారు, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. ఓకే, సో అత్యాశ, అత్యాశ అనే ఎమోషన్లో ఉన్నప్పుడే ద గ్రీడ్ బ్రీడ్స్ స్కామ్. అత్యాశ మోసానికి జన్మనిస్తుంది. ఒక దగ్గర మోసం జరిగింది అంటే డెఫినెట్గా అక్కడ అత్యాశ అనేది ఉండింది. అత్యాశ అనేది లేకపోతే మోసం జరగదు. మోసం చేసేవాడు అత్యాశపరుడే, మోసగించబడేవాడు అత్యాశపరుడే. వాడికి మోసం జరిగింది అంటే వాడికి మోసం డబ్బు పోయింది కాబట్టి వాడు వచ్చి మన దగ్గర ఏడుస్తాడు, సార్ నాకు మోసం జరిగింది సార్. జరగకపోతే వచ్చి చెప్తాడా? చెప్పడు. అంటే వాడి లాభం కలిగితే జేబులో వేసుకుంటాడు, నష్టం కలిగితే వచ్చి ఏడుస్తాడు. సో మోసపోయినోడు అమాయకుడేం కాదండి, వాడు అంతకంటే మేధావి. కాకపోతే మన దగ్గర యాక్ట్ చేస్తాడు అంతే. నేను మోసపోయింది సార్, నాకు తెలియలేదు సార్, సంతకం పెట్టాను సార్. ఎవడు పెట్టమన్నాడు? తెలీదు నీకు? కొంచెం నా మాటలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే జీవితంలో చాలాసార్లు దెబ్బలు చూసి 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 తెల్లాలేసే కొన్ని 100 మంది ఇట్లాంటి సమస్యలు చూసి 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 అనవసరంగా మంచితనం అనే ముసుగులు వేసుకుని వీళ్ళు మోసం చేసుకుంటున్నారు అంతే. ఎవ్వరూ ఇక్కడ అమాయకులు లేరండి. నో బడీస్ ఇన్నోసెంట్, ఎవ్రీబడీస్ ఇంటెలిజెంట్. కాకపోతే కొంతమంది ఇంటెలిజెన్స్ నడుస్తుంది, అంటే కొంతమంది తెలివితేటలు పనిచేస్తాయి, కొంతమంది తెలివితేటలు పనిచేయవు. పని చేయనోడు మోసపోయాన్ని నడుస్తాడు, పని చేసినోడు సంతోషిస్తాడు, అంతే తేడా. సో ఇక్కడ మీకు గమనించి చూస్తే ఎవరి స్టోరీ అని తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెఫ్ బెజోస్ కానీ, బిల్ గేట్స్ కానీ, వారెన్ బఫెట్ కానీ, లేకపోతే జాక్ మా కానీ, ఎవరైతే సంపన్నులు అనుకుంటున్నారో వాళ్ళు ఎవరి ఒక్కరి స్టోరీ తీసుకున్నా మీరు చూస్తే కనుక వాళ్ళకున్న లిమిటేషన్స్ క్రాస్ అయ్యి ఉంటారు, వాళ్ళు డబ్బు గురించి బాగా అర్థం చేసుకుని ఉంటారు, వాళ్ళు మ్యాట్రిక్స్ ఫాలో అవుతుంటారు, ప్లస్ వాళ్ళు ఎమోషన్స్ మీద కంట్రోల్ చేస్తారు, ప్లస్ వాళ్ళ పనులు ఇతరులతో చేయించగలిగే సమర్థత కలిగి ఉంటారు. అవునా కదా? ఎందుకంటే ఒక్కడు ఎప్పుడూ జీవితంలో పైకి వెళ్ళలేడు, వాడికి కింద పనిచేసేవాళ్ళు కావాలి, సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. సపోర్ట్ చేసేవాడు ఊరికే చేయడు, వాళ్ళతో వీళ్ళు చేయించాలి. అంత దాకేందుకు ఇక్కడ ఈ ప్రెమిసెస్లో, ఈ ప్రాంగణంలో అద్భుతంగా జనాలతో పని చేయించుకోగలిగే వ్యక్తి చేయించుకున్నాడు కాబట్టి ఇంతమంది వాలంటీర్లు పనిచేస్తున్నారు, ఇంతమంది ఇక్కడికి వచ్చారు, ఇంతమంది నాకలాంటి వాళ్ళు వస్తున్నారు. రైట్? సో ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళ మై ఫేవరెట్, మై ఫ్రెండ్, గెస్, బ్యూటిఫుల్ పర్సన్ గంపా నాగేశ్వరరావు గారు, ఎక్స్పర్ట్ ఇన్ దిస్. ఎక్స్పర్ట్. గత 20 సంవత్సరాలుగా నాకు తెలిసి ఈయన మ్యాజిక్ ఏంటంటే, ఫస్ట్లో నాకు బాగా ఆశ్చర్యం అనిపించేది. మ్యాజిక్ ఏంటంటే ఈయన వెళ్ళి ఎవరిని ఏది అడిగినా వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరిని ఏది అడిగినా వాళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు? ఈయన అడిగితే ఎలా చేస్తారు? మిగతా వాళ్ళు అడిగితే చేయరు, ఈయన అడిగితే మటుకు ఎలా చేస్తారని ఆశ్చర్యం కలిగింది ఫస్ట్లో. తర్వాత అర్థమైంది సీక్రెట్ వాళ్ళల్లో లేదు, వాళ్ళు కాదని లేని విధంగా ఈయన అడుగుతాడు. సో అక్కడ సీక్రెట్ అంటే దట్ ఈస్ ద స్కిల్. అంటే అవతల వాళ్ళలో మంచితనం అనుకుంటాం, కాదు. అవతల వాళ్ళలో మంచితనం అవతల వాళ్ళు కాదనలేని విధంగా ఈయన ప్రజెంట్ చేస్తారనమాట.
ఫ్రేమ్ అట్లా ప్రజెంట్ చేస్తారు. దట్ టాలెంట్, ఆ టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా ఇతరులతో పని చేయించుకోగలుగుతారు. ఇందాక నుంచి మన టీ హోమ్స్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ కింద టీం ఉంటుంది, ఆ టీం తోటి కూడా వీళ్ళు పని చేయించుకోగలగాలి కదా. సో పని చేయించుకోగలిగితేనే వాళ్ళు అక్కడ సక్సెస్ కాగలిగారు. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇతరులతో మనం పని చేయించుకోవడం అనేది నెక్స్ట్ 5వ దశ. 6వ దశ మనీ మ్యాగ్నెట్. మనీ మ్యాగ్నెట్గా మారడం. మనీ మ్యాగ్నెట్గా మారడం, నువ్వు ఎక్కడుంటే అక్కడ మనీని అట్రాక్ట్ చేయగలుగుతావు, ఎక్కడుంటే అక్కడ మనీ జనరేట్ చేయగలుగుతావు. ఎక్కడ ఉంటే అక్కడ మనీ జనరేట్ చేయాలి. అది జరిగిందా సరే నాకు అది పనికిరాదు చెప్పు, లాభం లేదు, నాకు అది పనికిరాదు. ఓకే, ఎక్కడ ఉంటే అక్కడ మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఏ సోర్సు లేని చోట కూడా మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఐ టెల్ యూ వన్ థింగ్, నాట్ బిగ్ థింగ్, చాలాసార్లు చెప్పుంటాను చాలా వీడియోస్లో. మార్చి 24th రోజున, ఏప్రిల్ 3కి నాది ఆఫ్లైన్ వర్క్షాప్ 2020. ఏప్రిల్ 3 సండే 2020 ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంది. అనౌన్స్ చేసాం, జనాలు పేమెంట్ చేస్తున్నారు, అంతా రెడీ. మార్చి 24th ఈవినింగ్ 5 గంటలకి ప్రపంచం లాక్డౌన్. సో వచ్చేవాళ్ళు రావడానికి లేదు, ప్రోగ్రాం పెట్టడానికి లేదు. మనం అంతా అంతే అప్పటి నుంచి ప్లానింగ్ వేసుకుని లేదు. మార్చ్ 24th, బై మార్చ్ 26th ఆన్లైన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ది ట్రైనింగ్ ఇండస్ట్రీ టు అనౌన్స్ ది ఆన్లైన్ ప్రోగ్రామ్. మార్చ్ 26th ఆన్లైన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాను. ఏప్రిల్ 3 అదే ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి ఆన్లైన్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 2020 వాజ్ ది హయ్యెస్ట్ రెవెన్యూ ఇన్ మై లైఫ్ టైం. హయ్యెస్ట్ రెవెన్యూ ఇన్ మై లైఫ్ టైం. అప్పటిదాకా ఉన్న దాంట్లో ప్రతి నెల సంపాదించిన దాంట్లో అతి ఎక్కువ 2020 ఇయర్లో చాలామంది తన్నుకులాడుతున్నారు డబ్బు సంపాదనకి. 2020 వాజ్ మై హయ్యెస్ట్ రెవెన్యూ ఇయర్. అప్పటిదాకా సంపాదించిన 2020లో అందరికీ ఎక్కువ. అంటే జనాలకి బ్రతకటానికి సంపాదన లేక, గడవడానికి సంపాదన లేక బాధపడుతున్న సందర్భంలో ఐ వాజ్ మేకింగ్ ప్రింటింగ్ మనీ అనమాట. ఐ వాజ్ ప్రింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. వెరీ సింపుల్. వెన్ యూఆర్ ఎ మ్యాగ్నెట్ థింగ్స్ డోంట్ వర్క్, డోంట్ బాదర్ అనమాట. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనవసరం. నీ లోపల మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెటిజం అనేది నీలో వస్తే ఏ సందర్భంలోనూ ఏ పరిస్థితుల్లో ఉన్నా డబ్బు నీకు వస్తూనే ఉంటుంది, నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతూనే ఉంటుంది. దానికి చేసేది, ఆ తర్వాత వాళ్ళు చేసేది అపరిమిత క్రియాత్మక ఆదాయ, హై ఇన్కమ్ స్కిల్స్. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే కొన్ని స్కిల్స్ లో ఇన్కమ్ని క్రియేట్ చేస్తాయి, కొన్ని స్కిల్స్ హై ఇన్కమ్ని క్రియేట్ చేస్తాయి. సో ఏ ఇన్కమ్ హై ఇన్కమ్ క్రియేట్ చేస్తుందో ఆ స్కిల్స్ నేర్చుకుని తీరాలి. అంటే ఏం జరుగుతుంది అక్కడ, నీకు ఇంట్లో గడవడానికి ఒక 50,000 కావాల్సి వస్తే కనీసం 3 లక్షలు 4 లక్షలు నెలకి సంపాదించగలిగే స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. ఎందుకు సార్ అలాగా, అంత ఎక్కువ ఎందుకు సార్ సంపాదించేది? మనం చేసే మిడిల్ క్లాస్ వాడు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే 50,000 సంపాదన ఉన్నప్పుడు 50,000లో బతుకుతాడు. ₹1,00,000 సంపాదన అయితే ఖర్చును ₹1,00,000 తీసుకెళ్తాడు. సో వాడు ఏ రేంజ్లో ఉంటే ఆ రేంజ్లో ఖర్చు పెడుతుంటాడు. సో ఖర్చు సంపాదన ఈక్వేషన్ అయిపోద్ది. వాడు 10,000లో ఉన్నా అంతే అక్కడ ఉంటాడు, 10 లక్షలు ఉన్నా అక్కడే ఉంటాడు. నిజంగా సంపన్నుడు అవ్వాలంటే అది కాదు మార్గం. నీ ఖర్చు 50,000 అంటే నీ సంపాదన కనీసం 3-4 లక్షలు ఉండి తీరాలి. అలా ఉంటే ఆ పైన మిగిలే డబ్బులు ఏం చేయాలో నెక్స్ట్ దశ, వాటిని నిష్క్రియాత్మక ఆదాయ మార్గాలు, ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి డైవర్ట్ చేయాలి. వాటిని ఇన్వెస్ట్మెంట్స్కి డైవర్ట్ చేయాలి. రెగ్యులర్గా ప్యాసివ్గా మనకి సంపాదన వచ్చే విధంగా, ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు పని చేయకుండా సంపాదన వచ్చే మార్గానికి దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎందుకు అంటే మన జీవితంలో ఆరోగ్యం వల్ల కావచ్చు, వయసు వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, ఒక సందర్భం వస్తుంది మన సంపాదన 0 అవుతుంది. అగ్రీడ్? మనం సంపాదించే కెపాసిటీ అయిపోయి మన సంపాదన 0 అవుతుంది. అవుతుందా లేదా? ఆ రోజు చచ్చిపోతాం, బతికే ఉంటాం. అంటే సంపాదన లేదు, కానీ ఇంకోటి ఉంది. ఏంటది? ఖర్చు ఉంది. ఎప్పటిదాకా కాదండి, సారీ, చచ్చేదాకా కాదు, చచ్చిన తర్వాత దాకా. సంపాదన ఆగిపోయింది, కానీ మన పేరు మీద ఖర్చు చచ్చిన దాకా కాదు, చచ్చిన తర్వాత దాకా కూడా ఉంటుంది. ఉండదా? ఉంటుంది. మరి దానికి ఎలా? మీరు గనక చూస్తే కరోనాలో 2 years మనకి క్లియర్గా కనిపించిన, అంటే మీరు చూడగలిగారో లేదో నాకు తెలీదు, నాకు మటుకు స్పష్టంగా కనిపించింది. జీవితం ఇదేరా. సంపాదన లేదు కదా 2 years, సంపాదన లేదు 2 years, సంపాదించే అవకాశం లేదు. అవునా? కారణం ఏదైనా కావచ్చు, మనకు సంపాదించే అవకాశం లేదు. రైట్? ఖర్చు అయిందా?
మామూలుగా అయిందా ఎక్కువైందా? ఎక్కువైంది. మరి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా అంతే, మెడికల్ బిల్స్ ఎక్కువైతాయి కదా. మామూలు ఖర్చులు ఈ టైంలో మనకి ఆరోగ్యం పెద్దగా డిస్టర్బ్ కాకపోవచ్చు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మెడికల్ బిల్స్ ఎక్కువ అవుతాయి. సో సేమ్ కరోనా 2 years మీ లైఫ్ ఎలాగుందో, మీరు ఏమీ చేయకపోతే మీ రిటైర్మెంట్ టైం కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ట్రైలర్. ఆ 2 years మనం అద్భుతమైన, ఈ తరంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేనైతే. మనకి రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఆ 2 years ట్రైలర్ కనిపించింది. సినిమా ట్రైలర్ వేసేసాడు. మేలుకున్నావా బాగుపడతావు, నిద్రపోయావా అలాగే అయిపోతావు. అది 2 yearsలో లిమిట్ అయిపోయింది కరోనా. మన లిమిట్ 2 years కాదు, 20 years కావచ్చు, 30 years కావచ్చు. ఏమో అదృష్టం బాగాలేక నువ్వు 90 ఏళ్ళు బతికితే 58కి 60కి పని చేయడం మానేసావు, సంపాదన అయిపోయింది. నీ దురదృష్టం కొద్దిగా 90 దాకా బతికితే అట్లాంటప్పుడు దురదృష్టమే అది కాదా? అట్లాంటప్పుడు బతకడం దురదృష్టమే, రైట్? సో 9వ దశ అంటే ఏ విధంగా అయితే నిష్క్రియాత్మక ఆదాయ మార్గం అంటే ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ మనం క్రియేట్ చేసుకుంటామో, ఆ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఏ స్టేజ్ దాకా తీసుకెళ్ళాలంటే ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, నీకు నెలవారీ ఖర్చులు ఎంత ఉన్నాయి, నెలకు 50,000 నీకు నెలవారీ ఖర్చులు ఉన్నాయంటే ఆ నెలవారీ ఖర్చులకు అవసరమైన 50,000 నీకు నువ్వు పని చేయకుండా రావాలి, నువ్వు శారీరకంగా శ్రమ చేయకుండా రావాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్? అలా శారీరకంగా అంటే పొద్దున లేచి నువ్వు బతకడం కోసం పని చేయడానికి వెళ్తున్నావు, అవునా? బతకడం ఖర్చుల కోసం సంపాదించడానికి వెళ్తున్నావు. అప్పుడు నీకు ఖర్చుల కోసం సంపాదించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఈ ఆర్థిక స్వాతంత్రం అనే దాన్ని కొంచెం రాంగ్గా డిడైర్ చేస్తారు. అది నెక్స్ట్ స్టేజ్. ఆ నెక్స్ట్ స్టేజ్ని ఆర్థిక స్వాతంత్రం అంటే అది కాదండి. నువ్వు బతకటం కోసము, సర్వైవల్ కోసము పని చేయాల్సిన కర్మ లేకుండా ఉండడం. ఐ యూజ్ ద వర్డ్ రైట్. పని చేయాల్సిన కర్మ లేకుండా ఉండడం, అవసరం లేకుండా ఉండడం. నువ్వు చేసినా చేయకపోతే నీ ఇంటికి కావాల్సిన 50,000 నెల తిరిగేసరికి ఇంటికి వచ్చినాయి. ఎలా ఉంటుంది లైఫ్? బిందాస్. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫస్ట్ మీకు ఏ సంపన్నుడైనా కానీ మొదటగా పొందే స్థితి ఇది. వాడు సర్వైవల్ కోసం పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టే దీని తర్వాత గేమ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా మనుగడ స్థాయి దాటిన తర్వాతే విజయ ప్రయాణం మొదలవుతుంది. ఆర్థిక విజయం మీకు కావాలంటే ముందు ఆర్థిక మనుగడ స్థాయి మీరు దాటేసి ఉండాలి. ఇది ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్లెస్ రోడ్లో మ్యారథాన్ నడుస్తుంది. 5 kilometers 10 kilometers రన్నింగ్ రేస్, రైట్? అక్కడ నెక్లెస్ రోడ్ నుంచి స్టార్టింగ్ పాయింట్. మనం ఏమనుకుంటాం, మ్యారథాన్ రేస్ గెలవాలి అంటే నెక్లెస్ రోడ్లో నిలబడి నువ్వు పరిగెడితే 10 kilometers రేస్ ఫస్ట్ వస్తావు, బాగానే ఉంది. అందరూ మిస్ అయ్యే చిన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, అసలు ముందు నువ్వు నెక్లెస్ రోడ్కి వెళ్ళి నిలబడాలి. నీ ఇల్లు నెక్లెస్ రోడ్లో లేదు, ఇంకెక్కడో ఉంది. అక్కడి నుంచి నువ్వు నెక్లెస్ రోడ్ దాకా వెళ్ళాలి. ఈ ప్రయాణం కూడా నీ ప్రయాణమే. ఆ నెక్లెస్ రోడ్లో మ్యారథాన్ గెలవటంలో ఇది కూడా భాగమే, అది వేరే కాదు. ఇది అక్కడికి వెళ్ళి నిలబడితే కదా నువ్వు గెలుస్తావు గెలవ తర్వాత సంగతి. ముందు నిన్ను నువ్వు క్వాలిఫై చేసుకోవాలి. అంటే ఈ ఆర్థిక పరమైన విజయాలు సాధించాలంటే, సంపన్నుడు అవ్వాలంటే నువ్వు మినిమం సంపాదించాల్సిన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, అర్హత, కనీస అర్హత ఏంటంటే ఈ ఆర్థిక స్వాతంత్రం. నువ్వు పని చేయాల్సిన అవసరం లేకుండా నీ ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు ఏం చేయాలని ఆలోచిస్తావు. నీ ఆలోచనలో క్రియేటివిటీ వస్తుంది. ఎంతమంది ఇక్కడ బిజినెస్ మ్యాన్లు ఉంటారు, బిజినెస్ చేస్తారు. బిజినెస్లో వచ్చే డబ్బులు ఇంటికి రెంట్ కట్టాలా, 10,000 వచ్చి ఉంటాయి, లేదా 50,000 వచ్చి ఉంటాయి బిజినెస్లో. దాంతో మనం నెక్స్ట్ పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఇస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ సప్లై చేస్తాడు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇది ఆలోచిస్తూ ఉంటాం. వైఫ్ ఫోన్ చేస్తుంది, ఇంటోనర్ వచ్చిపోయాడు, ఇంటి రెంట్ ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అన్నాడు. ఇప్పుడు మీరు రెంట్ కట్టాలా, బిజినెస్లో పెట్టాలా? దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెనీ సోలోప్రెన్యూర్స్. చాలామంది సోలోప్రెన్యూర్స్ ఆరిపోవడానికి కారణం ఏంటంటే, బిజినెస్ డబ్బులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి, ఇంట్లో డబ్బులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇది అటుపోతుంది, అటు ఇటుపోతుంది. బిజినెస్ డబ్బులు తెచ్చి ఇంట్లో ఖర్చు పెడతారు, బిజినెస్కి అవసరమైతే ఇంట్లో బంగారం పెడతారు. కొంతకాలం ఈ సర్కిల్ తిరిగి 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 ఆరిపోయినప్పుడు రెండు ఆరిపోతాయి. ఇటు ఇల్లు పోతుంది, ఇటు బిజినెస్ రెండు పోతాయి. మెనీ పీపుల్, దట్స్ వేర్ యువర్ డిసిప్లిన్ రిక్వైర్డ్.
ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నీకు వచ్చి ఆర్థిక స్వాతంత్రం నీకు వచ్చిన రోజున నీ ఇల్లు నీ సంపాదన మీద డిపెండెంట్ లేదు. నీ ఇల్లు ఎప్పుడైతే నీ సంపాదన మీద డిపెండెంట్ లేదో నువ్వు కంప్లీట్గా బిజినెస్ మీద ఫోకస్ చేయగలుగుతావు, నీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయగలుగుతావు, నీ మనీ పెంచడం మీద ఫోకస్ చేయగలుగుతావు, ప్రాస్పరిటీ మీద ఫోకస్ చేయగలుగుతావు, 10వ దశకి వెళ్ళగలుగుతావు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ అబండెన్స్. ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే నువ్వు ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద. ఆ ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టగలవు? ఈ నెలలో నీకు ఖర్చుకి సబ్బులు లేకపోతే, ఖర్చు సంపాదించాల్సిన అవసరం లేకపోతే ఏం చేయొచ్చని ఆలోచిస్తావు. ఎంతమంది ఈ యొక్క సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది 6 నెలలు నేను రీసెర్చ్ చేస్తూ ఉండిపోయాను, సంవత్సరం పాటు రీసెర్చ్ చేస్తూ ఉండిపోయాను. లెట్ us say చిన్న ఎగ్జాంపుల్, ప్రభాస్ బాహుబలిగా దీనికి 5 years ఏదో డెడికేటెడ్. బాహుబలి కదా, బాహుబలికి 5 years డెడికేటెడ్గా కూర్చున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వచ్చినాయో రాలేదో తర్వాత సంగతి. ఒకవేళ ప్రభాస్కి గనక ఈయన సంపాదించుకొస్తే కానీ ఇంట్లో బియ్యం లేదనుకోండి, ఏమై ఉండేది కదా. 5 years వెయిట్ చేయలేడు కదా, ఆ సక్సెస్ ఆ రేంజ్ తెచ్చుకోలేడు కదా. సేమ్ విత్ రాజమౌళి గారికి అట్లాగే నేను సంపాదించుకొస్తే ఇంట్లో బియ్యం కావాలనుకోండి, కెన్ ది డెడికేట్, కెన్ ది కమిట్? సైంటిస్టులు, రీసెర్చ్ చేసేవాళ్ళు, బిజినెస్ మెన్లు కొన్ని సంవత్సరాల పాటు అలా దాని మీద కృషి చేస్తూ వెళ్తారు. 1 find టక్కని సక్సెస్ వస్తుంది, కానీ అప్పటిదాకా సర్వైవల్. దిస్ ఈజ్ ద గేమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక సామాన్యుడికి, మిడిల్ క్లాస్ వాడికి, కామన్ పూర్ పర్సన్కి అర్థం కాని గేమ్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందిన తర్వాత అప్పుడు రెక్కలు చాస్తారు. వాళ్ళ అసలు రెక్కలు చాపి అసలు ఎగరటం అనేది ఎప్పుడు చేస్తారంటే ఆర్థిక స్వాతంత్ర స్థితి వచ్చిందాకా, ఆర్థిక స్వాతంత్ర స్థితి వచ్చేదాకా నోరు మూసుకొని దాని మీద మాత్రం ఫోకస్ చేస్తారన్నమాట. ఇంకో ఎర్రి ఆలోచన చేయరు. ఇది చేద్దామా, అది చేద్దామా, నో డ్యామేజ్. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, నీ కుటుంబం నీ మీద, నీ సంపాదన మీద డిపెండెంట్ లేదు, నువ్వు బతకాలంటే దాని మీద అవసరం లేదు, ఫినిష్, ఎంజాయ్. ఇప్పుడు ఏం చేస్తావు? సో ఎవరైనా సరే మనకి ఈ ఆర్థిక సమృద్ధి పొందాలి అంటే ముందు ఆర్థిక స్వాతంత్రం పొంది తీరాలి. ఆర్థిక స్వాతంత్రం అంటే ఈ 10 స్టేజ్లు కూడా ఒకటి స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ ఇదే సీక్వెన్స్లో మీరు దాటుకు రావాలి. అలా దాటుకొచ్చిన వాళ్ళు అంటే నేను ఎవరైతే అత్యంత సంపన్నులైన వాళ్ళందరి కెరీర్ని, వాళ్ళందరి యొక్క లైఫ్ని వాళ్ళు ఎలా చేసుకొచ్చారనే రీసెర్చ్ మీద తీసుకొచ్చిన 10 steps ఇవి. గాట్ ఇట్ క్లియర్? ఇందులో చేయాల్సిన చిన్న విషయాలు, నేర్చుకోవాల్సిన పాఠాలు, మర్చిపోకుండా ఉండాల్సిన పాఠాలు ఇవాళ రోజున బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, బికాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనాలకి నాలెడ్జ్ ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతుంది, అబండెంట్గా దొరుకుతుంది. అందులో రైట్ నాలెడ్జ్ ఏదో, రాంగ్ నాలెడ్జ్ ఏదో తెలియట్లేదు. పీపుల్ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే బై రాంగ్ నాలెడ్జ్. అట్లీస్ట్ ఈ 4 విషయాలన్నా మీరు పరిగణలో పెట్టుకోండి. యూ విల్ నాట్ బి డ్యామేజ్డ్ ఫైనాన్షియల్లీ. పెట్టుబడి అంటే డబ్బు కానీ, సమయం కానీ, శ్రమ కానీ. పెట్టుబడి అంటే డబ్బు ఒకటే కాదండి, సమయం కానీ, శ్రమ కానీ, డబ్బు కానీ. ఈ మూడిట్లో ఏ పెట్టుబడి కూడా పెట్టకుండా సంపన్నులు కావడం అసాధ్యం. అంటే విత్తనం నాటకుండా కాయలు కోసుకుంటానని ఎదురు చూడటం లాంటిది. యూ హ్యావ్ టు ఏదో రకమైన పెట్టుబడి పెట్టి తీరాలి. డబ్బు కానీ, శ్రమ కానీ, సమయం కానీ పెట్టి తీరాల్సిందే. ఇందాక నేను చెప్పాను, డబ్బు సంపాదన సామర్థ్యం కన్నా డబ్బు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. డబ్బు వ్యతిరేక భావనలు పోగొట్టుకోకుండా ధనవంతుడు అవ్వాలనే కోరిక పంజరంలో ఉండి ఆకాశం అందుకోవాలనుకునేది. నువ్వు ఉన్నది పంజరంలో, కానీ కోరిక ఏంటి? ఆకాశం అందుకోవాలి. ఈ పంజరం నుంచి బయటకు వస్తేనే నువ్వు ఆకాశం దాకా వెళ్ళేది. సో ఈ వ్యతిరేక భావనలు, నెగిటివ్ థింకింగ్ ఆర్ లిమిటెడ్ బిలీఫ్స్, ఐ సే యూ అగైన్ అండ్ అగైన్, 195 బిలీఫ్స్ ఉంటాయి. అందులో కనీసం 10-20 ప్రతి మనిషికి ఉంటాయి. పాజిటివ్ థింకర్స్, పాజిటివ్ ఆప్టిమిస్టిక్ ఫ్యామిలీలో ఉంటాయి. మిగతా ఫ్యామిలీస్లో ఇంకా చాలా ఉంటాయి, దారుణమైన ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారిగా పైకి ఎగరటం కన్నా ప్రతి మెట్టు, నేను చెప్పిన 10 మెట్లు ప్రతి మెట్టు ఎక్కాలి. ప్రతి మెట్టు వేగంగా ఎక్కండి, తప్పులేదు. ఐ యు గెటింగ్ మై పాయింట్? అంటే ప్రతి ఫేజు స్పీడ్గా దాటండి, తప్పులేదు. కానీ ప్రతి స్టెప్ ప్రతి మెట్టు మీద మటుకు కంపల్సరీ కాలు పెట్టి తీరాల్సింది. కాలు పెట్టకుండా ఇంకో పై మెట్టుకు జంపితే చేశానంటే కింద ప్యాంట్ అన్నా జరుగుద్ది, నువ్వు కిందకి జారన్నా పడతావు. సో 2 మెట్లు 3 మెట్లు ఎక్కే ఛాన్స్ లేదండి. దట్ ఈస్ నెవర్ హ్యాపెన్స్.
డు నాట్, చెయ్యకూడనివి, డు నాట్ కంపల్సరీ. మూడు ఎక్కువ పాయింట్లు చెప్పండి, మూడే. చెయ్యకూడనివి ఏంటి? లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. బిల్ గేట్స్ గారు కూడా నేను వారానికి ఒక పుస్తకం చదువుతా అంటాడు ఈ రోజుకి కూడా. లెర్నింగ్ అనేది, నేర్చుకోవడం అనేది ఏ క్షణంలోనూ ఏ స్థాయిలోనూ ఆపడం మీరు చూడరు. సంపన్నుడైన వాడు ఏ స్థాయిలోనూ ఆపడం చూడరు మీరు. హీ విల్ బి కంటిన్యూస్లీ లెర్నింగ్ అట్ ఎనీ ఏజ్. ఏ ఏజ్లో అయినా సరే నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది, కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, నాకు చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. ఈ ఏజ్లో కూడా వాళ్ళు వచ్చి నేర్చుకుందామనే ఆకాంక్ష. దట్స్ వండర్ఫుల్. ఏమీ చేయకుండా సంపాదించాలి, కూర్చొని సంపాదించాలి. ఇదిగో కూర్చొని మంత్రం జపించు, కోట్లు కురుస్తాయి. లేదా పుస్తకం మీద రాయి, లక్షలు వస్తాయి. జపించి జపించి ఆయాసం వస్తుంది, రాసి రాసి చేయి నొప్పి వస్తుంది. మనీ డస్ నాట్ కమ్ దట్ వే. మనీ యొక్క కండిషన్, మనీ మాన్యువల్ తెలియని వాడు మాట్లాడే మాట అది. మనీకి దానికి ఒక కండిషన్ ఉంది. అది ఎలా రావాలో ఆ కండిషన్లోనే వస్తుంది, ఎలా చేయాలో ఆ కండిషన్లోనే వస్తుంది. మనీ హ్యాజ్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తెలియని వాడు అలా చెప్తాడు, వినేవాడు వింటాడు. వెరీ గుడ్. నో స్కీమ్స్, నో స్కామ్స్. స్కీములు స్కాములు చేసి అత్యున్నత సంపద సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నారా? మీకు తెలిసినటువంటి సంపన్నులు ఎవరైనా కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, జాక్మా కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు కనుక చూస్తే వాళ్ళు ఎక్కడ స్కీములు స్కాములు చేయరు. నిజాయితీ మీద బిజినెస్ చేస్తారు. వాళ్ళ నిజాయితీయే వాళ్ళని అంత పై స్థాయికి తీసుకెళ్తుంది. 10 మంది వాళ్ళ గురించి చెప్తారు, అరే వీళ్ళ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బిజినెస్ చేయండి అని. ఎస్ సార్. స్కీములు స్కాముల వల్ల ఆ రోజు నువ్వు బాగుపడతావు. ఆ స్కీము స్కాము వేట లాంటిది. ఆ రోజు నీ స్కీమ్లో భలే ఉంటుంది, వచ్చేసింది. లాంగ్ రన్ ఇట్ విల్ నాట్ స్టే. మరి చేయకూడదని చెప్పాము, చేయాల్సినవి కూడా చెప్పాలిగా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రాసెస్ మీరు మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేయాల్సింది డబ్బు పట్ల వ్యతిరేక భావనలు పోగొట్టుకొని తీరాలి. కంపల్సరీ పోగొట్టుకొని తీరాలి. దీనికి నేను ఒక 25 సంవత్సరాల రీసెర్చ్లో ఐ హ్యాడ్ ఇన్వెంటెడ్ ద డీపర్ సబ్ కాన్షియస్ మైండ్లోంచి కూడా ఆ బిలీఫ్స్ని క్లియర్ చేయగలిగే ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ నేర్చుకుని తీరాలి. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డబ్బుని మన కోసం పని చేయించగలగాలి. జనరల్గా ఏమైతే ఆర్థిక స్వాతంత్రం రానంతసేపు మనం డబ్బు కోసం పనిచేస్తుంటాం, రైట్? ఆర్థిక స్వాతంత్రం రానంతసేపు మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడైతే డబ్బు మన కోసం పనిచేస్తుందో అప్పుడు మాత్రమే మనం సంపన్నులు కాగలుగుతాం. మనం డబ్బు కోసం పనిచేసినంతకాలం పూర్ అండ్ మిడిల్ క్లాస్ స్థాయిలోనే ఆగిపోతాం. డబ్బు మన కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే అత్యంత సంపన్నులం, ధనవంతులం కాగలుగుతాం. అన్నిటికంటే ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ మొత్తం మీద మనం ఎప్పుడైనా కాలు జారచ్చు, ఎప్పుడైనా తప్పటడుగు వేయచ్చు, ఎప్పుడైనా జారి కింద పడచ్చు, ఎప్పుడైనా మనం రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా మనం రాంగ్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం మీద మీకు ఒక మనీ కోచ్ ఉండి తీరాలి. మనీ కోచ్ అనే వ్యక్తి కంపల్సరీగా ఉండి తీరాలి. హీ నోస్ ద ప్రాసెస్. నేను ఇవాళ రీజన్ చెప్పిన ఏ సంపన్నుని తీసుకున్నా వాళ్ళ వెనక ఒక కోచ్, ఒక మెంటర్ తప్పనిసరిగా ఉండి తీరతారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ వెనకాల కంపల్సరీగా ఒక కోచ్ అనేవాడు, ఒక మెంటర్ అనేవాడు ఉంటాడు. వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు చేస్తారు. సో దిస్ ఈజ్ మై కాంటాక్ట్. దిస్ ఈజ్ మై ఆన్లైన్ కోర్సెస్లో academy.rajshekhar.comలో కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. అవి మీరు అటెండ్ అవ్వచ్చు, చూడొచ్చు academy.rajshekhar.comలో. ఇది నా ఫోన్ నంబరు, కిందది నా వెబ్సైటు.